రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలను లైట్ తీసుకోవద్దంటున్నారు డాక్టర్లు. హెవీ టెంపరేచర్స్తో వడదెబ్బకు కొన్నిసార్లు ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉందన్నారు. ఎండలకు శరీరంలో వేడి పెరిగి అది బయటకు వెళ్లకుంటే వడదెబ్బిన బారిన పడుతారని చెబుతున్నారు. ఒక్కోసారి మెదడు నరాలు కిడ్నీలపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. హీట్ స్ట్రోక్ అంటే కేవలం డీహైడ్రేషన్ మాత్రమే కాదని, సరైన సమయానికి రెస్పాండ్ కాకుంటే లైఫ్ డేంజర్లో పడుతుందని చెప్తున్నారు. ఎండలు తీవ్రం కావడంతో గాంధీ హాస్పిటల్లో చికిత్స కోసం చేసిన ఏర్పాట్లు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరిన్ని అప్డేట్స్ శ్రీశైలం అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చాలామంది డీహైడ్రేషన్తో పాటు హీట్ స్ట్రోక్ కూడా గురవుతున్నారు. అయితే గాంధీ హాస్పిటల్లో హీట్ స్ట్రోక్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేసిరు, ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, పేషెంట్స్కి ఎట్లాంటి సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి, ఈ అంశానికి సంబంధించి మనతో పాటు గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా హీట్ స్ట్రోక్ కానీ లేకపోతే ఎండకు సంబంధించినటువంటి ఇష్యూస్తో వచ్చేటువంటి వాళ్ళకి మన హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎట్లాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి? అయితే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ చాలా మటుకు అన్ని సీరియస్ కేసెస్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి బ్యాడ్ కేసులు ఇక్కడికి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఉంది. అండ్ మెయిన్గా ఇంపార్టెంట్ ఈ హీట్ స్ట్రోక్ కేసు ఇప్పుడు ఈ మధ్యలో లాస్ట్ 1 వీక్ నుంచి టెంపరేచర్ సడన్గా రేజ్ కావడం వల్ల వడదెబ్బ అనేది బాగా కేసులు వస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా మాకైతే క్లియర్ కట్ హీట్ స్ట్రోక్ కేసెస్ అయితే రిపోర్ట్ కాలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని కేసెస్ వచ్చినా కానీ మాకు ఏఎంసీ ఉన్నది, 24 hours ఎమర్జెన్సీ సర్వీస్ ఇస్తాము. అక్కడ అన్ని వెంటిలేటర్స్ అండ్ ఫిజిషియన్స్ మొత్తం టీం ఉంటుంది. అంటే స్పెషల్ వార్డ్ కానీ లేకపోతే మందులకు సంబంధించి కానీ ఇతర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి? డెఫినెట్లీ ఉన్నాయి. దీనికి స్పెషల్ వార్డు అన్నట్టు ఏం లేదు, ఏఎంసీ అని ఉంటుంది. అక్కడ అన్ని పాయిజనింగ్ కేసెస్లు, సీరియస్ కేసులు అడ్మిట్ చేస్తాము. అందులోనూ కొన్ని బెడ్స్ సపరేట్ పెడతాం. కేసులు ఎక్కువ వచ్చినప్పుడు సపరేట్గా బెడ్స్ కొన్ని పెడతాము. ఆల్రెడీ 65 బెడెడ్ ఏఎంసీ ఉన్నది, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనతో పాటు జనరల్ మెడిసిన్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అఫ్రోజ్ ఉన్నారు. ముందుగా అసలు హీట్ స్ట్రోక్ అనేది ఏ టైంలో వస్తుంది, అంటే ఎండ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే ఈ హీట్ స్ట్రోక్ అనేది వస్తుంది? నార్మల్గా ఏంటి అని అంటే హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ ఫస్ట్. అంటే ఏంటంటే ఇప్పుడు సన్ టెంపరేచర్ అనేది ఇప్పుడు మనకు ఇమీడియట్గా చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ పేషెంట్స్ అనేది బయట ఎక్స్పోజ్ అవుతారో, అది ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, అథ్లీట్స్ కానీ, ఎవరైనా. సో ఈ 3 ఏజ్ గ్రూప్స్ అనేటివి వెరీ వల్నరబుల్ అనమాట. 2 రకాలు ఉంటాయి హీట్ స్ట్రోక్ అనేటివి. ఒకటి ఎగ్జర్షనల్, అంటే బాగా పని చేయడం, ఎండలో బాగా పని చేయడం వల్ల వచ్చేది ఎగ్జర్షనల్ అనమాట. అంటే బాడీ లోపల హీట్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎందులో అథ్లీట్స్లో ఉంటుంది. నాన్ ఎగ్జర్షనల్ అంటే పని చేయకపోయినా కూడా చిన్నపిల్లలకి లేదంటే బాగా ముసలి వాళ్ళకి దే ఆర్ వెరీ వల్నరబుల్. వాళ్ళకు పని చేయకపోయినా కూడా హీట్ స్ట్రోక్ అనేది రావచ్చు. ఇప్పుడు హీట్ స్ట్రోక్ ఏమవుతుంది అని అంటే, నార్మల్గా మనం కూడా ఎండకి వెళ్ళామనుకోండి, మనకు చెమటలు పడతాయి, అవి పడతాయి. ఇవన్నీ చెమటలు అవన్నీ ఎందుకు అని అంటే మన బాడీలోంచి హీట్ అనేది తగ్గించడానికి మెకానిజమ్స్ అనమాట. హీట్ స్ట్రోక్లో ఏమవుతుంది అని అంటే ఆ స్వెట్టింగ్ మెకానిజం అనేది ఉండదు. అంటే పేషెంట్ అనేది బాడీ లోపల ఉన్న హీట్ని హీ కెనాట్ డిక్రీజ్. అంటే ఏంటి, ఇప్పుడు బాడీ టెంపరేచర్ ఎంతవరకు వెళ్తుంది, 40 degrees Celsius కంటే ఎక్కువ అవుతుంది, 104 degree ఫారెన్ హీట్ కంటే ఎక్కువ అవుతుంది అనమాట. ఇలా అయినప్పుడు ఏమవుతుంది అని అంటే వితిన్ ½ an hour అంత టెంపరేచర్ మన బాడీకి అనేది సరిపోదు. వితిన్ ½ an hour అనేది సెల్ అనేది డ్యామేజ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఈ సెల్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వెరీ ఎలక్ట్రోలైట్స్ అనేటివి ఉంటాయి, పొటాషియం అనేటివి. అవి ఈ పొటాషియం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు గుండె మీద అసరు పడుతుంది, గుండె సడన్గా ఆగిపోవడం. అందుకనే హీట్ స్ట్రోక్ పేషెంట్స్ సడన్గా కొలాప్స్ అయిపోవడము ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. లేదు ఇంకా ఏమవ్వచ్చు, సెల్ డ్యామేజ్ అయినప్పుడు కొన్నిసార్లు లేదు, సివియర్ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు పొటాషియం తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. అప్పుడు కూడా గుండె మీద అసరు పడుతుంది, అప్పుడు మజిల్ మీద కూడా అసరు పడుతుంది. అంటే మొత్తం వీక్నెస్ అయిపోవడము పేషెంట్, దానివల్ల కూడా కొలాప్స్ అవుతారు పేషెంట్. ఇవన్నీ సిఎన్ఎస్ అంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, దానివల్ల కూడా పేషెంట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా పేషెంట్ మొత్తం బాగా హీట్ ఎక్కిపోయి కొలాప్స్ అయిపోయి చెమటలు పట్టలేక కొంచెం ఆల్టర్డ్ సెన్సోరియం అయిపోయి పేషెంట్ ఎర్రగా అయిపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి కాకోకుండా సార్ చెప్పినట్టు కిడ్నీ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. ఎందుకు అని అంటే మజిల్ డ్యామేజ్ అవుతుంది వీళ్ళకి, అప్పుడు అది కిడ్నీ మీద కూడా అసలు పడుతుంది. సో కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. అంత డిహైడ్రేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే బ్లడ్ అంతా క్లాట్ ఎక్కినట్టు అవుతుంది అనమాట. సో క్లాట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో హీట్ స్ట్రోక్ అనేది జస్ట్ ఏదో టెంపరేచర్, బాడీ టెంపరేచర్ ఎక్కువ అవ్వడం అనేది కాదు. బేసిక్గా ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే
బ్రెయిన్, మజిల్, గుండె, కిడ్నీ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ద ప్రికాషన్స్. ఫస్ట్ వచ్చేసి స్టే హైడ్రేటెడ్. మరి ఎలా హైడ్రేషన్ తీసుకోగలుగుతావు? వాటర్ తీసుకుంటే సరిపోతుంది అంటే అలా కాదు. యూ హ్యావ్ టు టేక్ ఓఆర్ఎస్ కానీ, లేదంటే కొంచెం సాల్ట్, షుగర్ ఉన్న ఏవైనా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ విత్ సాల్ట్ తీసుకోవచ్చు, లేదంటే హోమ్ మేడ్ ఓఆర్ఎస్ కూడా చేసుకోవచ్చు అనమాట. మరి ఇది హోమ్ మేడ్ ఓఆర్ఎస్ ఎలా చేసుకోవాలి? 1 లీటర్ వాటర్లో 6 టీ స్పూన్ల షుగర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ రెండు మిక్స్ చేసుకొని 24 గంటలు తాగాలి. దీంతోపాటు నార్మల్ వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే హై క్వాంటిటీ ఫ్రూట్స్ ఇప్పుడు మనకు దొరుకుతాయి కదా, వాటర్ మెలన్ ఒకటి, మస్క్ మెలన్, గ్రేప్స్, ఆరెంజెస్, ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు టేక్ అనమాట. సెకండ్ వచ్చేసి యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ కవర్డ్. మనం ఎండలో పనిచేసేటప్పుడు కవరింగ్ చేసుకోవాలన్నమాట. మరి ఏ బట్టలు వేసుకోవాలి? థిన్ కాటన్ బట్టలు వేసుకోవాలి. అవి కూడా ఏ రంగులో వేసుకోవాలి? తెలుపు రంగు లేదంటే ఎల్లో రంగులో. వీటిల్లో వేసుకుంటే ఏంటంటే ఎక్కువ హీట్ అనేది అబ్జార్బ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంబ్రెల్లాస్ పట్టుకోవాలి, లేదంటే హెడ్ క్యాప్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. కాళ్ళకి కూడా బేర్ ఫుట్ తోటి, అంటే చెప్పులు లేకోకుండా నడవద్దు ఎండలో. యూ హ్యావ్ టు వేర్ చెప్పల్స్, ఇవన్నీ తీసుకోవాలన్నమాట. థర్డ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైం ఇండోర్ ఉండడానికి ట్రై చేయండి. అంటే ఇంటి లోపలే. ఏ టైంలో మరి ఇంటి లోపల ఉండాలి? 12 నుంచి 3 వరకు. ఎందుకనంటే ఆ టైంలో హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్ టు స్టే అట్ హోమ్. ఏమన్నా పనులు ఉన్నాయనంటే మేక్ షూర్ పొద్దున లేదంటే సాయంత్రం చూసుకునేటట్టు చేసుకుంటే బెటర్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మొత్తం అన్నీ క్లోజ్ చేసుకొని అలా కాదు, కొంచెం వెంటిలేట్ కూడా చేసుకోవాలి. ఈ వెంటిలేషన్ కూడా చల్ల వెంటిలేషన్ ఉండాలి. మరి ఎండకున్న దగ్గర మొత్తం డోర్స్ ఓపెన్ పెట్టుకొని అలా ఉంటే కూడా మళ్ళీ డీహైడ్రేషన్ వస్తుంది. ఇవన్నీ మనం చేయాల్సినవి. మరి మనం ఏం చేయొద్దు అనేది యాజ్ ఐ సైడ్ 12 to 3 బయటకు వెళ్ళకోకుండా ఉంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఆడవాళ్ళు వీళ్ళు కుక్ చేస్తారు కదా, మోస్ట్లీ మరీ మధ్యాహ్నం ఎండకి బాగా ఎంత వేడి మీద కుక్ చేయడం కంటే కొంచెం ఎర్లీగా కుక్ చేసుకుంటే బెటర్. ఇవన్నీ డోంట్స్. అంటే చెప్పులు, యాజ్ ఐ సెడ్, చెప్పులు లేకోకుండా నడవడం, బాగా థిక్ క్లోదింగ్ వేసుకోవడం, డార్క్ కలర్ క్లోత్స్ వేసుకోవడం, ఇవన్నీ చేయొద్దు. మరి ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒకవేళ మనం పక్కన ఉన్న పర్సన్కి ఒకవేళ హీట్ స్ట్రోక్ వస్తుంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సడన్గా బాగా ఎండకి, ఫస్ట్ సినారియో బాగా ఎండకి ఆయన ఎక్స్పోజ్ అయిపోయి సడన్గా కొలాప్స్ అయిపోవడం, లేదంటే బాగా వీక్నెస్ అని చెప్పి అనడము, ఇంకా ఎర్రగా అయిపోవడం, టెంపరేచర్ ఏం బాగా ఎక్కువ అయిపోవడం, అంటే 40 degrees అనేది చాలా ఎక్కువ. అంత వెళ్ళిపోయినప్పుడు మరి మనం ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి ఇమ్మీడియట్గా బెటర్ అంబులెన్స్ వాళ్ళకి ఇమ్మీడియట్గా కాల్ చేసి ఒక హాస్పిటల్కి ఇంటిమేట్ చేయడం ఆల్వేస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం పక్కన ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి ఇఫ్ అవైలబుల్ ఒక కోల్డ్ వాటర్ బాత్ ఉంటుంది కదా, వాటర్ పెట్టేసి అందులో పేషెంట్ని వీ కెన్ కీప్ అనమాట. ఇది ఎందుకు అని అంటే యాజ్ ఎ సెడ్ విత్ ఇన్ 1/2 an hour అనేది ఆ బాడీ టెంపరేచర్ వల్ల సెల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం బాడీ టెంపరేచర్ని తగ్గించేసాలి ఇమీడియట్గా. ఇది ఫస్ట్. ఒకవేళ మనకు వాటర్ బాత్ అనేది లేదు, అట్లా లేదు అని అంటే ఏదైనా తడిగుడ్డ ఉంటుంది కదా, తడిగుడ్డతోటి కీప్ ఆన్, అంటే ఇమ్మీడియట్గా మనం చేస్తూ ఉండాలన్నమాట. మొత్తం స్పంజింగ్ అనేది చేస్తుండాలి, హెడ్ టు టో చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఏమన్నా కోల్డ్ సలైన్స్ లేదంటే కోల్డ్ ఏమన్నా ఉంటాయి కదా, అవి అండర్ ఆర్మ్స్ అంటే యాక్సిలా, సంకలలో లేదంటే మెడల దగ్గర లేదంటే గ్రాయిన్స్ ఉంటాయి కదా, అక్కడ ఏదైనా పెడితే మనకు హీట్ అనేది తొందరగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. దీనికంటే మరి ఇమ్మీడియట్గా డ్యామేజ్ అంటే దీనివల్ల ఆర్గన్ డ్యామేజ్ అయితే ఏంటి అని అంటే వెంటనే ఎమర్జెన్సీ దగ్గరికి తీసుకొని వచ్చి దాని రిలేటెడ్ ట్రీట్మెంట్, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. అంటే ఇమీడియట్గా రాగానే ఎయిర్వే ఎట్లా ఉంది, అంటే ఊపిరి ఎలా తీసుకుంటున్నాడు పేషెంట్, ఆయన బీపీ ఎలా వస్తుంది. యూజువల్గా బీపీ తక్కువనే ఉంటుంది ఎందుకంటే డిహైడ్రేషన్ సివియర్ ఉంటుంది కాబట్టి బీపీ తక్కువ ఉంటుంది, పల్స్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత ఆయాసపోతూ ఉంటాడు పేషెంట్, మసిల్ డ్యామేజ్ ఉండి మూత్రం అసలు రాదు అనమాట. సో మనం ఏ ఇష్యూ ఉంది, ఏమేమి ఉంది అనే దానికి పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఇస్తాము. అంటే ఇన్ జనరల్గా మీరు ఇందాక అన్నారు కదా సిమ్టమ్స్ గురించి వచ్చినప్పుడు పేషెంట్కు తెలుస్తుందా నేను హీట్ స్ట్రోక్ గురవుతున్నా అనేటువంటి అప్పుడు ఏం సిమ్టమ్స్ ఉంటే అప్పటికప్పుడు ఆయన ఏమైనా చేస్తే కనుక దాని నుంచి కొంచెం సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మనకైనా మనం ఇప్పుడు ఎండలోకి వెళ్ళాము, మనకు తెలిసిపోతుంది వీఆర్ గెట్టింగ్ డీహైడ్రేటెడా లేదా అనేది. మనకు అప్పుడే హెడ్ఏక్ అనేది స్టార్ట్ అవుతుంది, నాజియా అనేది వస్తుంది, ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది. హీ కెనాట్ స్వెట్ అంటే అప్పుడే తెలిసిపోతుంది బాడీ అనేది టెంపరేచర్ బాగా ఎక్కువ అయిపోతుంది, వీక్నెస్ అనేది మొదలవుతుంది. హీ క్యాన్, కానీ ఎవ్రీ టైమ్ పేషెంట్ రికగ్నైజ్ చేస్తాడు అనేది అయితే ఉండదు. డెఫినెట్గా ఒక్కొక్క పేషెంట్ కొంతమంది రికగ్నైజ్ చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు, బట్ ఇట్ క్యాన్ బి సడన్. అంటే రికగ్నైజ్ చేయకోకుండా కూడా ఇమ్మీడియట్గా పేషెంట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇఫ్ హీ ఐడెంటిఫైస్, డెఫినెట్గా వాటర్ తీసుకోవడము, హైడ్రేట్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తే
ఒకవేళ మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది అంటే డెఫినెట్గా రివర్స్ అవుతుంది. ఒకవేళ సివియర్గా ఉంది అని అంటే అవి చేసినప్పటికీ ఇట్ మైట్ నాట్ రివర్స్. అంటే ఇది అంతా కూడా 40 డిగ్రీలు ఆ పైన ఉంటేనే ఉంటుందా అండి, లేకపోతే నార్మల్గా 30-35 డిగ్రీస్ ఉన్నప్పుడు కూడా ఎండలు ఎక్కువసేపు ఉన్నా కూడా ఈ హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? 35 డిగ్రీస్ 38 డిగ్రీస్ అలా ఉన్నా కూడా వస్తుంది. అదే చెప్తున్నా, ఎగ్జర్షనల్ హీట్ స్ట్రోక్ అంటే ఏంటనంటే మనం ఆ టెంపరేచర్ అంటే 35, 37, 38 ఆ డిగ్రీస్ ఉన్నప్పటికీ మనం ఒకవేళ ఎండలో బాగా పనిచేసామనుకోండి మన బాడీయే హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అప్పుడేంటి దెన్ ఆల్సో హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదండి చూసిరు కదా, ఎండకు తిరుగుతున్నప్పుడు కానీ ఎండలోకి వెళ్తున్నప్పుడు కానీ అర్జెంట్ పని ఉందని లేకపోతే పనులను మధ్యాహ్నం టైంలో పెట్టుకుంటే కనుక ఇబ్బంది పడతారు. ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకండి. హైడ్రేట్గా ఉంటే కనుక ఈ హీట్ స్ట్రోక్ నుంచి బయటపడవచ్చు, లేదంటే ప్రాణాల మీదకి వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పి డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.